ఇదిరా సినిమా అంటే, ఇదే హే పవన్ కళ్యాణ్ స్టామినా అంటే. ఇలా కదా మేము చూడాలని కలలు కన్నది, ఇలా కదా మా హీరోని చూపించాల్సిన తీరు అంటూ పవన్ అభిమానులు మరోసారి కాలరెగరేసేట్టు చేశాడు సుజీత్. పవన్ కళ్యాణ్ తో రీమేక్ కాకుండా ఒరిజినల్ కథలో అతనిలోని ఒరిజినల్ స్టార్ ని చూపిస్తే వచ్చే కిక్ ఎలా ఉంటుందో ఓజీలో చూపించాడు. ఒక అభిమానిగా తన అభిమాన హీరోని ఎలా చూపించాలని కోరుకుంటాడో చెప్పాలంటే అతను ఖచ్చితంగా ఆ హీరోని అభిమానించే అభిమానై ఉంటేనే ఆకలి తీరుతుంది, ఫుల్ మీల్స్ అందుతుంది. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావడంతో ఓజీతో తన ఆకలి తీర్చుకోవడమే కాకుండా చాలా మంది పవన్ అభిమానుల ఆకలి తీర్చేశాడు. పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ లా చూపించాడు. నిజం చెప్పాలంటే కథ పరంగా చూస్తే ఓజీ చాలా సింపుల్ కథ, చూడడానికి చాలా రొటీన్ కథలాగా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు సుజీత్. పవన్ కళ్యాణ్ చుట్టూ కథ అల్లుకున్నాడు. ఆయన ఆరా ఈ సినిమా కథను నడిపించింది. గంభీరమైన లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు పుట్టించాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా పెట్టాడు. ప్రియాంక మోహన్ తో ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్ గా నిలిచాయి. రొటీన్ గ్యాంగ్ స్టార్ డ్రామాను ఎమోషనల్ గా తెరకెక్కించాడు సుజీత్. క్రమం తప్పకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై ఇచ్చాడు. అది కూడా మామూలు హై కాదు. సుజీత్ రాసుకున్న సీన్లకు అదేదో డ్రగ్ తీసుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు తమన్. ఫస్ట్ హాఫ్ అయితే ప్యూర్ మెంటల్ మాస్, పూనకాలు వచ్చేసాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి నిదర్శనం. అక్కడక్కడ కాస్త స్లో అయింది, కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సుజీత్ రాసుకున్న ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న ప్రేమ కనిపించింది. తన అభిమాన హీరోని ఎలా చూపించాలి అనుకున్నాడో అంతకంటే 100 రెట్లు బాగా చూపించాడు. ఒక రొటీన్ రెగ్యులర్ కథని పవన్ కళ్యాణ్ అనే పేరు చుట్టూ తిప్పేశాడు. ఒక్కటైతే నిజం, ఇన్నేళ్ల కెరియర్ లో పవర్ స్టార్ ను ఇంత పవర్ఫుల్ గా ఎవరు చూపించలేదు. ఇక వీరితో పాటుగా విలన్ గా ఇమ్రాన్ హాష్మికి సాలిడ్ సీన్స్ పడ్డాయి. తనకి సోలోగా మాత్రమే కాకుండా పవన్ తో కూడా మంచి పవర్ఫుల్ సన్నివేశాలు దక్కాయని చెప్పాలి. ప్రియాంక మోహన్ చిన్న పాత్రలో నటించినా కూడా బాగుంది. ఇక వీరితో పాటుగా అర్జున్ దాస్ కి మంచి రోల్ దక్కింది. తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో పాటుగా నటి శ్రేయారెడ్డి కూడా సాలిడ్ రోల్ లో కనిపించి మెప్పిస్తుంది. ఇక నటుడు ప్రకాష్ రాజ్ సత్యదాదాగా ఎప్పటిలానే మంచి నటన కనబరిచారు. ఇక సెకండ్ హాఫ్ లో సాలిడ్ స్కోర్ తో సాగే సన్నివేశాలు మంచి హై ఇచ్చే యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా సుజిత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ సర్ప్రైజ్ కలిగిస్తుంది. ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ సంగీతం అని చెప్పాలి. ఈ 2 పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్ బోన్. మామూలు సన్నివేశం కూడా తన రీ రికార్డింగ్ తో నిలబెట్టేశాడు. సుజిత్ దర్శకుడిగా తన స్టైల్ చూపించాడు. డివివి దానయ్య నిర్మాణం టాప్ నాచ్.